వెల్కమ్ బ్యాక్. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నటువంటి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి రోజు దగ్గరకు వచ్చింది అని చెప్పొచ్చు. అయితే నిన్న మంత్రులు టీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కొత్త పార్టీ పెట్టాలి అన్నటువంటి ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. అదే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్. అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన అయితే వెలువడలేదు, ఫలానా పేరైనా అయితే చెప్పలేదు. కానీ ఈ నెలాఖరులో ఢిల్లీ వేదికగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. 75 ఏండ్లుగా దేశంలో చూసుకున్నట్లయితే చాలా గ్రామాల్లో కరెంటు, సాగు, తాగునీటికి ఇంకా కటకట ఉంది. దేశం సాధించాల్సినంత అభివృద్ధి సాధించలేదు. ఖచ్చితంగా గుణాత్మకమైన మార్పు రాజకీయాల్లో రావాలి, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి అని చెబుతూ బీజేపీ, కాంగ్రెస్ ఏతర రాజకీయ శక్తి ఒకటి కావాలి అని చెబుతూ బీఆర్ఎస్ తెర మీదకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లియర్ పిక్చర్ అయితే మేబీ ఈ మంత్ ఎండ్కు ఢిల్లీ వేదికగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఏంటి దేశ ప్రజల్లో ఇది ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉంటుంది, దానిపై చర్చిద్దాం. అండ్ దాంతోపాటు మరో టాపిక్, గవర్నర్ తగ్గేదేలే అంటున్నారు, నన్నెవరూ ఆపలేరు అంటున్నారు. ప్రజా దర్బార్ నిన్న నిర్వహించారు. మొదటి రోజు మహిళా దర్బార్ నిర్వహించడం జరిగింది. మహిళల సమస్యలు విన్నారు. అయితే ఈ దర్బార్ నిర్వహించడం సమస్యలు విని సత్వర పరిష్కారం కోసమే అని చెప్పేసి ఆవిడ చెబుతూ ఉన్నారు. అయితే రాజ్భవన్కే గౌరవం దక్కట్లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ క్రమంలో ఆమె క్వశ్చన్ చేయడం కూడా జరిగింది గవర్నర్. అయితే ఈ ప్రజా దర్బార్కు సంబంధించి కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే విపక్షాల నుంచి ఎక్సెప్ట్ బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి యాక్సెప్టెన్సీ ఒకవైపు పక్కన పెడితే అటు కాంగ్రెస్ నుంచి మిక్స్ టాక్ విన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొందరు ఇది బీజేపీ వెనకుండి ఈ దర్బార్ను నడిపించింది అని చెబుతుంటే, కొందరు కాంగ్రెస్ నేతలు ఇది మంచి ప్రజా దర్బార్ అనేది ఒక మంచి పరిణామం, మంచి నిర్ణయమే అని చెప్పేసి కొంతమంది నేతలు అంటున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు చూస్తే ఇది క్లియర్గా పొలిటికల్ దర్బార్ అని చెప్తున్నారు. రాజకీయంగా వాడుకునేందుకే బీజేపీ వెనకుండి నడిపిస్తున్నటువంటి దర్బార్ అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు క్లియర్గా మాట్లాడుతున్నారు. రైట్, దీనిపై మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. కె వాసుదేవరెడ్డి గారు, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. అదేవిధంగా ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా వాసుదేవరెడ్డి గారు, మీరు చెప్పండి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పార్టీ పెడితేనే కరెక్ట్ అనుకుంటున్నారు. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్ చూస్తే కొత్త పార్టీ ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చూసినా కూడా అంటే ఖచ్చితంగా ఒక అభ్యర్థి నిలబెట్టి గెలిపించుకోవాలి అని అనుకున్నారు. అండ్ ఈ క్రమంలో చూస్తే కొన్ని చోట్ల పర్యటనలు కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితుల్లో లేనట్టు అనిపిస్తోంది. మరి అంటే ఒక్కసారి మనం కనుక దేశ పరిస్థితి కనుక మనం ఆలోచన చేస్తే, ఇవాళ మొత్తం కూడా గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు అంటే అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది దేశంలో బీజేపీ పార్టీ. కానీ ఈ 8 సంవత్సరాలలో దేశ ప్రజలకు చేసింది ఏం లేదనేది ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఇవాళ మనకు గత బీజేపీ అధికారంలోకి వచ్చిన కాంచెలు ఒకసారి కనుక మనం గమనిస్తే, ఇవాళ నిన్న మొన్న సంఘటనలు కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నుపూర్ శర్మ గారు, జిందాల్ గారు చేసిన సంఘటనలు మొత్తం యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఇలా కంట్రీలు, అక్కడే ముస్లిం కంట్రీలకు మనం మోకారిల్లే పరిస్థితి ఇలా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. ఇలా ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అది ఇప్పటికే చచ్చిన పాము లెక్క ఉన్నది. అది ఎక్కడ కూడా ఎదిగే పరిస్థితి కనిపిస్తలేదు. ఇలా రాహుల్ గాంధీ ప్రకటనలు చూసుకున్నా, లేకపోతే అక్కడ ఉన్న సోనియా గాంధీ గారు మొన్న సమావేశాలు పెట్టిన సందర్భంలో వాళ్ళే G20, G25 సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శించిన తీరును మనం గమనిస్తూ ఉన్నాం. సీనియర్ నాయకుడే మొన్న బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా తీసుకున్న సందర్భం కూడా, వేరే పార్టీలకు వెళ్ళి రాజ్యసభ సభ్యుడు తీసుకున్న సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక సీనియర్ పొలిటీషియన్ లీడర్గా, గత 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో తలపండిన నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు డెఫినెట్లీగా దేశం గురించి ఆలోచించిన అవసరం ఉన్నదనేది ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పి ఉన్నారు. మనకు కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా అక్కడ స్పేస్ ఉన్నది. స్పేస్ ఎందుకు ఉన్నది అంటే, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ విఫలమైంది కాబట్టి ఇలా మనకు అక్కడ స్పేస్ కనిపిస్తూ ఉన్నది. డెఫినెట్లీగా బీజేపీ ఇతర పార్టీలు ఏవైతే ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయో, అధికారంలో ఉన్నాయో, వారిని టార్గెట్గా చేసి బీజేపీ ఎక్కడైతే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు గవర్నర్లను పెట్టి అక్కడ బీజేపీ రాజకీయం చేస్తూ ఉన్నదో, అట్లాంటి బీజేపీ ఇతర పార్టీలన్నింటినీ కూడా ఒకవైపు తీసుకొచ్చి తప్పనిసరిగా మనం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం అయితే ఉందనే విషయాన్ని ఇలా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆ దిశగా పోతే ఎట్లా ఉంటుంది అనే విషయం డెఫినెట్లీ ఉంది అండి. ఇలా మనకు కనిపిస్తూ ఉన్నది కదా. చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, కొన్ని సందర్భాలలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎందుకంటే మనం మిగతా బీజేపీ ఇతర
ఆ అధికారంలో ఉన్న పార్టీలు చూస్తూ ఉన్న సందర్భంలో కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో సందర్భంగా ఉత్తరప్రదేశ్లో గెలిచినవి కావచ్చు 4 రాష్ట్రాల్లో, కానీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళకు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయంటూ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ మధ్యలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మొత్తం కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చినాక మతాలపైన పెద్ద ఎత్తున కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పార్టీలు ఉంటే రేపు మనగడ సాగించలేదు. అదేవిధంగా సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దాంట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తీరు కావచ్చు, గవర్నర్ తీరు కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ కావచ్చు, అంతకన్నా ముందు మన తమిళనాడులో అక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ప్రకటించడం జరిగింది, కేరళలో జరిగిన తీరు కావచ్చు, ఇట్లా చాలా ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ప్రత్యామ్నాయ శక్తిని మనం తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మనం నిర్ణయం తీసుకోవాలని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్ని రాష్ట్రాలు వెళ్ళి పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, మొన్న జేడీఎస్ అధినేత దేవగౌడ గారిని కలిశారు. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు, అంటే బీజేపీని వ్యతిరేకించే ఏ రాజకీయ పార్టీ ఉన్నదో అన్ని రాజకీయ పార్టీలను కలిసి తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా పోతే బాగుంటుందనే ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది. ఆ దిశగానే నిన్న మా పార్టీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా పార్టీలో ఉన్న అందరి మంత్రులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్న వాళ్ళందరితో కూడా ఒక చర్చ జరగడం జరిగింది. ఒక చర్చ, ఒక అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ దిశగా వెళ్తే డెఫినెట్లీగా మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పటిదాకా మీరే మీ స్పీచ్లో మీరు చెప్పిన సందర్భంలో కూడా చెప్పారు, దేశంలో కరెంటు పరిస్థితి సరిగా లేదు, నీళ్ళ పరిస్థితి సరిగా లేదు. ఇప్పటికే ఢిల్లీలో అసలు నీళ్లు లేక కొట్టుకుంటా ఉన్నారు, పవర్ లేకుండా ఇలా ఏసీలు కొత్త కూడా ఫుల్ నెంబర్ పెట్టాలి, 25-30 నెంబర్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిండ్రు. కాబట్టి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది? ఇలా దేశం మొత్తం కూడా ఒక నిద్రావస్థలో కూడుకునే విధంగా ఇలా దేశ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారి పరిపాలన వైఫల్యం చేసింది కాబట్టి, వైఫల్యం చెందింది కాబట్టి ఒక ప్రత్యామ్నాయ శక్తి తప్పనిసరిగా ఈ దేశంలో అవసరం అనే విషయాన్ని ఇలా కేసీఆర్ గారు గుర్తించారు. కాబట్టి ఒక భారతీయ రాష్ట్రీయ శక్తిగా బాగుంటుందని ఒక ఆలోచన జరుగుతూ ఉంది. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టి పాలనలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తి వైపు ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అంటే అధికారిక ప్రకటన చేయకపోయినా కూడా బీఆర్ఎస్ కి అయితే మద్దతు లభిస్తుంది, దేశవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది అని చెబుతున్నారు. కేంద్ర రాజకీయాలకు వెళ్తున్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బలమైనటువంటి ముద్ర వేసి ఆ ముద్ర ఆధారంగా కేంద్ర రాజకీయాలకి పోయేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. ఆ హక్కు అనేటువంటిది అందరికీ ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. కానీ ప్రజల్లో వారికి దొరికేటువంటి ఆదరణ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది వారికి ఉన్నటువంటి నేపథ్యాన్ని ఆధారంగా మనం అంచనా వేయచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఒక మహిళకు కనీసంగా మంత్రివర్గంలో స్థానం ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి. మరి అదే రకంగా కరోనా అటువంటి మహమ్మారి వచ్చినప్పుడు దానికి సంబంధించి శాసనసభ వేదికగా ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు, ఎంత నిర్లక్ష్యం చేసిండ్రు అనేటువంటిది మనం గమనించినాం. అటువంటి అసమర్థ ముఖ్యమంత్రి. మరి అదే రకంగా ఇవాళ మొదటి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి 2 పడకల ఇళ్ల విషయంలో 15,000 8 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా డెలివర్ చేయాలనేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలను అధిక భారం మోయలేని పరిస్థితి ఉంది. కేంద్రం 2 సార్లు పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గించినటువంటి పరిస్థితుల్లో కూడా ససేమిరా నేను ఈ ధరలను తగ్గించను అని చెప్పి తెగేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి. మరి అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 10,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి అబ్కారీ ఆదాయాన్ని, ఏది ఎక్సైజ్ ఆదాయాన్ని, దానికి సంబంధించి ఇవాళ 43,000 కోట్లకు పెంచినటువంటి ముఖ్యమంత్రి. అంటే దేశంలో ఈ తాగేదానికి ఏ రకంగా తాగుడు పైన ఆదాయాన్ని ఏ రకంగా లాగాలనేటువంటి దాన్ని, ప్రజల రక్తాన్ని ఏ రకంగా తాగాలనేటువంటి దానికి ఆదర్శంగా ఈ ముఖ్యమంత్రి మరి దేశంలో నిలుస్తాడా, ఈ దేశ రాజకీయాల్లో ఆ రకంగా వ్యవహరిస్తాడా అనేటువంటిది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వయబుల్ ప్రాజెక్టులు నిర్మాణం చేయాల్సినటువంటి దగ్గర
తన వ్యక్తిగతంగా వయబుల్ అయ్యేటువంటి రీతిలో ప్రాజెక్టులకు డిజైన్ చేసి ప్రజలకు వయబుల్ గానటువంటి రీతిలో కొన్ని ప్రాజెక్టులు ప్రాజెక్టులకు నిర్మాణాన్ని చేసి ప్రజల మీద అప్పుల భారాన్ని మోపినటువంటి ముఖ్యమంత్రి. ఓకే అండి, ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఈ విధంగా ఉంటే మనం దేశ రాజకీయాల వైపు వెళ్ళేటువంటి ఓకే మనం గతంలో కూడా అంటే వేటి ఆదాయం మద్యం ఆదాయం ఏ విధంగా పెరిగింది అండ్ ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా ఉంది, బీజేపీ నేతలు ప్రాజెక్టులకు సంబంధించి అవినీతిమయమయ్యాయి, కాళేశ్వరం ఏటీఎం ఇవన్నీ రెగ్యులర్ గా మనకు జరుగుతున్నటువంటివి. చెప్పండి. అయితే ఒకటండి, 60,000 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 60,000 కోట్లు ఉన్నటువంటి అప్పును 5 లక్షల కోట్లకు తీసుకొని 5 లక్షల కోట్లకు తీసుకొని పోయి 17 కార్పొరేషన్లు పెట్టి 17 కార్పొరేషన్ల పేరు మీద అప్పులు ప్రజలకు సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి తగుదునమ్మా అని భారత రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంకు సంబంధించిన అప్పులను కోట్ చేసి మాట్లాడుతుంది కదా అండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒకటి సమాధానం చెప్పాలి. మీరు ఇలా గతంలో పరిపాలించిన అన్ని రాజకీయ పార్టీలు 55 లక్షల అప్పులు చేస్తే మీరు అధికారంలోకి వచ్చినాక 100 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు ఇవాళ ఈ దేశానికి. మీరు అప్పుల గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు చేసే పని కూడా అదే కదా. వాసుదేవరెడ్డి గారు మీరు చేసే పని కూడా అదే కదా. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగారు కదా, సమాధానం చెప్తారు. మీరు ఇక్కడ 60,000 కోట్లను 5 లక్షల కోట్లకు మీరు 10 రెట్లు అప్పులు పెంచారు. కేంద్రం 55 లక్షల కోట్లను 150 లక్షల కోట్లకు తీసుకెళ్ళారు. 2 రెట్లు మాత్రమే పెరిగి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్యాప్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు మిగతా రాజకీయ పార్టీలు పరిపాలిస్తే ఈ 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాల మీ పరిపాలన కాలంలో మీరు చేసిన అప్పు మీరు మొత్తాన్ని కంపేర్ చేస్తా ఉన్నారు. నేను చెప్పేదంతా 8 సంవత్సరాల్లోనే. వాసుదేవరెడ్డి గారు, మీరు రైతు బంధు పేరు మీద 5,000 రూపాయలు ఇస్తున్నారు రైతుకు, సంతోషం. కేంద్రం ఎంత ఇస్తున్నది మీకు లెక్క చెప్పనా? ఒక యూరియా బస్తా రైతు 4 సంచులు యూరియా వేస్తాడు, 2 సంచులు డిఏపి వేస్తాడు. డిఏపి మీద 2,500 రూపాయలు ఒక సంచికి, 5,000 రూపాయలు 2 సంచులు ఒక పంటకు డిఏపి ద్వారా, 3,700 రూపాయలు 3,700 రూపాయలు ఒక యూరియా సంచి మీద కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది. 266 రూపాయలకు సొసైటీల ద్వారా విక్రయిస్తున్నది. గతంలో రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నారు. ఎందుకు గతంలో కూడా ఉన్నది కదా. మీరు ఇవాళ రైతు బంధు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి, చెప్పిన తర్వాత మీరు సమాధానం చెప్తారండి. ఒక యూరియా బస్తాకు 3,700 రూపాయలు సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. 4 బస్తాలు అంటే 14,800 రూపాయలు. మళ్ళీ 2 బస్తాలు డిఏపి అంటే 5,000 అంటే 19,800 రూపాయలు ఒక పంటకు, ఒక ఎకరానికి కేంద్రం ఇస్తున్నటువంటి రైతులకు అందిస్తున్నటువంటి సబ్సిడీ ఇది. మీరు ఎంత ఇస్తున్నారు? 5,000 రూపాయలు పంటకు ఎకరానికి ఇస్తున్నారు కదా. కేంద్రం ఇవాళ రోజు 19,800 రూపాయలు ఇస్తున్నది. మీరు ఈ విషయాల్లో మీరు ఎక్కడ ప్రగతి భవన్ దగ్గరికి చర్చకు రమ్మంటారా? మీరు లేకపోతే అంబేద్కర్ చౌరస్తాకు, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి చర్చకు రమ్మంటారా? ఆధారాలతో ఇవాళ బీస్ కు 1,600 రూపాయలు ఒక బస్తాకు సబ్సిడీ ఇస్తున్నది కేంద్రం. మీకు ఇది కాకుండా కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నది. అది కాకుండా సమ్మాన్ నిధి, రైతు బంధుని కాపీ కొట్టిరు మీరు. దేశవ్యాప్తంగా అనేక పథకాలు, ఒక్క పథకం కాదు. ఇలా మీరు కాపీ కొట్టిన పథకం చూసుకుంటే ఇలా రైతు బంధు కావచ్చు, అదే విధంగా మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, అనేక పథకాలు మీరు కాపీ కొట్టి అమలు చేస్తా ఉన్నారు. మీ బాధ అర్థమైంది వాసుదేవరెడ్డి గారు, మీ బాధ అర్థమైంది. ఎందుకంటే మేము ఇస్తున్నాం 5,000 అని డబ్బా కొడుతున్నారు కదా. 20,000 దరిదాపున కేంద్రం ఎరువుల మీద 5,000 కాదు, ఎకరానికి 10,000 2 పంటలకు కలిపి సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసినాక మీకు ఆవేదన ఎక్కువైతుంది, ఆవేశం కూడా ఎక్కువైతుంది. ఆవేశంలో మీరు మాట్లాడతారు, నేను దాన్ని అర్థం చేసుకోగలను. ఆవేదన లేదండి, చాలా ఆలోచనతో కూడుకున్న అంశాలు మాత్రమే చర్చిస్తా ఉన్నాం. ఆవేదన, ఆవేశం అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకుంటా ఉన్నాం. ఇలా మనకు కనిపిస్తా ఉన్నది కదా, దేశవ్యాప్తంగా మనకు చూస్తా ఉన్నాం కదా. అనేక ఒక్క పథకం అని కాదు, ఇలా
అనేక పథకాలు మీరు చెప్పిన ఇప్పటిదాకా రాజకీయాల వైపు చూడాలి అని అంటే ఒకవైపు రాజకీయంగా చూస్తే కొన్ని పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. ఈ కారణాలతోని దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి రావాల్సినటువంటి అవసరం ఉంది, గుణాత్మకమైన మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెబుతూ మత విద్వేషాలు ఒకటి, అండ్ వాటితో పాటు ఇప్పటికీ కరెంటు, వీటికి సంబంధించి తాగునీరు, సాగునీరుకు సంబంధించినటువంటి ఇబ్బందులకు సంబంధించి, మరోవైపు ముఖ్యంగా రాష్ట్రాలను బలహీనపరిచి కేంద్రం బలమైన శక్తిగా ఉండాలనుకుంటోంది. ఆ దిశగానే చర్యలు ఉంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆర్థికంగా కట్టడి చేస్తుంది, చేయాల్సినటువంటి పనులు చేయకుండా చేస్తోంది, అప్పు పుట్టనివ్వట్లేదు అని చెప్పేసి ఇటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కేంద్రం పైన. దానికి సమాధానం ఏంటి చెప్పండి సార్. ఇక్కడ ఏదైతే రాష్ట్రాల అధికారాలను హరిస్తుంది అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఇది అర్థం లేని ఆరోపణ. కరోనా సందర్భంగా ప్రధానమంత్రి 23 సార్లు వర్చువల్ మీటింగ్స్ పెట్టి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ యొక్క సాంప్రదాయాన్ని వారు గౌరవించి 23 సార్లు మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒకసారి ప్రతిపక్షాలతో సమావేశం కాలేదు. మరొకటి ఏంటంటే ఇక్కడ రాష్ట్రాల అధికారులు హరించబడలేదు, ఇక్కడ స్థానిక సంస్థల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తున్నది. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి రాష్ట్రం నుంచి ట్రాక్టర్ల పేరు మీద ఆ లోకల్ బాడీస్, గ్రామ సర్పంచులు, గ్రామ పంచాయతీలు నిర్ణయం చేసుకోవాల్సిన దగ్గర ఆ మున్సిపాలిటీలు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిర్ణయం చేసి వాళ్ళ మీద మోపుతా ఉన్నది. ట్రాక్టర్లు కొనుగోలు, నేను ఒక ఉదాహరణ చెప్తాను. 250 మంది జనాభా ఉన్నటువంటి దగ్గర సర్పంచ్ ఉంటే మరి దాని మీద ట్రాక్టర్ కొని ఆ ఊరి మీద రుద్దితే దానికి డ్రైవర్ను కానీ, దానికి సంబంధించినటువంటి డీజిల్ను కానీ, దానికి సంబంధించినటువంటి శానిటేషన్ స్టాఫ్ను కానీ ఎవరు భరించాలా? ఈ నిధులు కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామ పంచాయతీలు తాము తమ అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టుకోవాల్సిన దగ్గర కమిషన్ల కక్కుర్తిబడి ఒక ట్రాక్టర్ మీద 1,50,000 రూపాయల కమిషన్ కు కక్కుర్తిబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం. లక్ష్మీనారాయణ గారు మీరు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చాలా గ్రామ పంచాయతీలు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కమిషన్ తోటి కాదు, ఇలా చాలా గ్రామ పంచాయతీలు ఇది ఆదర్శంగా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇలా మీరు ఇప్పుడు తను ఏమంటా ఉన్నాడంటే ఇలా ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలకు కొని కమిషన్ మీద ఇస్తానంటారు. అసలు ఏ ట్రాక్టర్ అయినా కూడా గ్రామ పంచాయతీలో వారికి వచ్చే బడ్జెట్ని బట్టి, అంటే ఏ గ్రామ పంచాయతీకైనా ఒక మనిషికి తలకు లెక్క కట్టి కేంద్రం కానీ రాష్ట్రం కానీ సరి సమానంగా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ పంపిస్తుంది. 14-15 ఆర్థిక సంబంధించిన నిధులు కావచ్చు, లేకపోతే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ నిధులు కావచ్చు. గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధులు కూడా ఎట్లా ఇస్తున్నాం అంటే గ్రామ పంచాయతీలో ఉన్న జనాభాను ఆధారంగా చేసుకునే ఇస్తాం. కాబట్టి ఆ జనాభాకు సంబంధించి అంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు ఎక్కడ కూడా వారు చెప్పినట్టు ట్రాక్టర్లు ఇవ్వలేదు. మామూలుగా గ్రామ పంచాయతీ అంటే వారిగా స్వయం వృద్ధిగా ఉన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ డెఫినెట్లీగా ఒక ట్రాక్టర్తో పాటు ఆ ట్రాక్టర్ ఎందుకు ఇచ్చినామండి మేము? అదే మా కోసం ఇచ్చినామా లేకపోతే కేసీఆర్ కోసం? ఆ గ్రామ ప్రజల కోసం ఎందుకు ఇచ్చినాం? అక్కడ ఉన్న చెత్తను పంపించడానికి, రెండవది అక్కడ హరితహారం సంబంధించిన చెట్లకు నీళ్లు కొట్టడానికి. అదే విధంగా అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారండి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి అద్దంకి దయాకర్ గారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఆల్మోస్ట్ సిస్టమ్ రెడీ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. బీఆర్ఎస్ తెర మీదకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది, అండ్ అధికారిక ప్రకటన రావాల్సిందే తరువాయి. అయితే ఈ అడుగులు పడ్డానికి కారణం బీజేపీని ఎదుర్కొనేందుకు అక్కడ ప్రత్యామ్నాయ శక్తి గట్టిగా లేకపోవడం, ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ గట్టిగా లేకపోవడం. అక్కడ స్పేస్ ఉంది కాబట్టి మాది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరేం చెప్తారు? రేపు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరు కోటేస్తారనే దాన్ని బట్టి ఆలోచించవచ్చు. వాళ్ళకి అవస్థ ఉన్నది. ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేసిన అది బీజేపీకి ఊతం ఇచ్చేదే కదా. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓటునంతా చీల్చడానికి ఉపయోగపడేది. ఆ రకంగా బీజేపీకి సహకరించడమే టీఆర్ఎస్ పార్టీ. సో కాంగ్రెస్ ను ఎదగకుండా చేయడానికి మమతా బెనర్జీతో ఒక ప్రయత్నం జరిగింది, అది వల్ల కాలేదు. ఆమె దానికి
సూటబుల్ అనుకోలేదు. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రయత్నం చేసిండ్రు, ఆయన మీద కొంత డౌట్ ఉండి పక్కన పెట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆయన స్వతహాగా తనే ఇనిషియేట్ అవుతున్నాడు. ఎందుకంటే బీజేపీ టిఆర్ఎస్ కు దూరమైంది. ఈ పరిస్థితుల్లో ఒక సందిగ్ధత అయితే కొనసాగుతున్నది. కానీ అంతర్గత స్నేహ ఒప్పందాలు అయితే ఏమి డిస్టర్బ్ కావట్లేవు కదా. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఇన్ని రోజులు లక్ష్మణ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మిత్రులంతా బీజేపీ మిత్రులు టిఆర్ఎస్ పార్టీ అవినీతి మీద మాట్లాడతారు. కానీ ప్రధానమంత్రి సైతం ఓ మై గాడ్ అంటాడు తప్పితే ఏం చేయలేదు ఈ అవినీతి మీద. ఇక్కడికి వచ్చి అమిత్ షా లాంటి గృహ శాఖ మంత్రి కూడా వచ్చి ఇక్కడ ఆశ్చర్యపోతాడు ఇంత అవినీతి ఉందని, కానీ ఏం చేయలేకపోతాడు. అదే ఇతర రాష్ట్రాల్లోనైతే మొత్తం ఇమ్మీడియట్ గా చెప్పకుండానే మొత్తం చాప కింద నీళ్ళ పూర్తిగా చర్యలకు పూనుకుంటారు. అది కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో. బట్ టిఆర్ఎస్ ని కాపాడుతున్నది ఎవరు? మోడీ, అమిత్ షానే కదా. అంత మేరకు ఆయన కృతజ్ఞత తెలుపుకోవాలి కదా. గతంలో కూడా ఎన్నో కేసెస్ ఉన్నాయి, వారి మీద 1-2 కేసులు ఉన్నాయి, వాటిని కూడా పక్కన పెట్టేసింది కదా టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఏదైతే న్యూట్రల్ శక్తులు ఉంటాయో వాటినన్నిటి కూడా సమీకరించి కాంగ్రెస్ కు మరింత లాభం చేకూరకుండా చేయడానికే ఆ టిఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏఆర్ఎస్ అయినా అంతర్జాతీయ రాష్ట్ర సమితిని పెట్టుకున్నా కూడా అది బీజేపీ సేవలో ఉంటది. లేకపోతే ఇలా 15వ తారీఖు తర్వాత ఎవరికి ఓటేస్తారు అనే దాన్ని బట్టి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చ ఇట్లా జాతీయ రాజకీయాల్లో రానియాలి అది అని చెప్తాడు. మరి ఇప్పుడు ఎవరికొకరికి ఓటు వేయాలి కదా. ఎట్లా అంటే కాంగ్రెస్ అయితే ఎప్పుడు టిఆర్ఎస్ ని అడుగుతలేదు, టిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సపోర్ట్ చేస్తామనేది ఇప్పటి వరకు లేదు. సో బీజేపీ వైపు నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు ఈ చర్చ వస్తుంది కదా. ఎట్లా టిఆర్ఎస్ ఇన్ని రోజులు మీరు ఇద్దరు కొట్టాడుకున్నారు కదా, ఎట్లేస్తారు బీజేపీ అభ్యర్థికి అని చెప్పి చర్చ జరుగుతుంది కదా. జరుగుతుంటానికి మధ్య మార్గంగా ఒక వెసులుబాటు కొరకు ఈ చర్చ పెట్టింది. కానీ 15వ తారీఖు కదా నోటిఫికేషన్, ఎంతో దూరంలో లేదు కదా. గతంలో రాజకీయంగా అన్ని రకాలుగా హ్యాండ్స్ ఇన్ గ్లోవ్స్ లెక్కనే బీజేపీ నిర్ణయాల్లో భాగంగా టిఆర్ఎస్ ఉన్నది, రేపు కూడా ఉంటది. అంటే ఎటు వేయకుండా తటస్థంగా ఉండేందుకు మధ్య మార్గంగా ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చారంటున్నారా? ఇప్పుడు మధ్య మార్గంగా వచ్చిన పోలరైజేషన్ లో సెక్యులరిజం మా విధానం అయితే కేవలం వాళ్ళకి హిందూ రాజ్యమే విధానమైంది బీజేపీ. మధ్య మార్గం ఎటు ఉన్నా ఇప్పుడు సెక్యులరిజం అనే భావజాలం ఉన్న పార్టీలనే కదా వారు కలిసి చేసేది. ఆ విధంగా బీజేపీకి మేలే కదా. ఇప్పుడు 1+1+1 ఇప్పుడు పూర్తిగా 1+1 గా మారుస్తాడు, అంటే 2 అవుతుంది వాళ్ళది, మాది 1 అయ్యేటట్టు. ఇది ఒక ఎత్తుగడ. సో దాన్ని ఏం పెద్దగా ప్రజలు పట్టించుకుంటారా, లేకపోతే దాన్ని రేపు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారితే ఏం చేస్తారు అనే విషయాన్ని ఎట్లా చూస్తారు అనే విషయం ఇప్పుడు ప్రిమాచ్యూర్, మనం డిస్కస్ చేయలేము. బట్ ఆయన కొరకు ఇప్పుడు రేపు కేటీఆర్ ని తెర మీద తెచ్చుకోవాలంటే కూడా ఆయన జాతీయ రాజకీయాలకు పోవాలి. ఇక రాష్ట్రంలో ఆయన చేసేది ఏం లేదనుకుంటున్నాడు, అంత అభివృద్ధి జరిగిపోయిందని అనుకుంటున్నాడు. దాన్ని పార్టీలో ముఖ్యులు కూర్చొని దయాకరణ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, తెలంగాణలో ఏం జరగలేదా? దయాకరణ అభివృద్ధి జరగలేదని నేను చెప్పలేదు కదా. అభివృద్ధి కంటే మీకు రాజకీయం మరింత పెంచుకోవాలని ఉన్నది. మీ పార్టీ ఇప్పుడు ఏంది, ఒక రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందాలి, జాతీయ రాజకీయాల్లో మీ యొక్క ప్రమేయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశం మీకున్నది. అది ఇప్పుడు అండ్ వాసుదేవరెడ్డి గారు ఒకవైపు అంటే ఇప్పుడు ఈ కలుపుకొని పోయే వాటిల్లో చూసుకుంటే కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండే, కాంగ్రెస్ కు మద్దతు ఉండేటువంటి పార్టీస్ తోనే ఈ చర్చలు జరుగుతున్నాయి. కానీ బీజేపీతో కొంచెం అసంతృప్తిగా ఉన్నా కూడా బీజేపీతో కలిసి ఉండి నడిచే ఎన్డీఏలో ఉన్నటువంటి వేటితో కూడా టచ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తుంటే మరి దయాకర్ గారు అన్నటువంటి దానికి బలం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దయాకర్ గారు చెప్పిన విషయంలో ఒక్క బీజేపీ తోటి అంటే సైక్యంగా ఉన్న వాళ్ళు ఒక్కటే కాదండి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనే చెప్పలేము. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఇప్పుడు ఏవైతే బీజేపీకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళే కలిసేస్తారు కదా. బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఎట్లా కలిసేస్తారు? ఇలా మేము కొట్లాడేది ఎవరితోటి? సెంటర్లో ఉన్న బీజేపీ పైన కొట్లాడుతూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారి పైన కొట్లాడుతూ ఉన్నాం. వారు రాష్ట్రాల సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఉన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన అప్పులను కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఉంచి ఒక గట్టిగా పిండేసి దీన్ని రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక ఆలోచన ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తూ ఉన్నది. కాబట్టి దీనికి అనుగుణంగా కలిసి వచ్చే పార్టీలతోటి మనం మాట్లాడతాం, కానీ కలిసి రాని వాళ్ళతో మనం ఏం మాట్లాడగలుగుతాం? డెఫినెట్గా ఇలా కొంతమందికి బీజేపీ అంటే ఇష్టం కావచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం పోలేం కదా. కాబట్టి ఇలా దయాకర్ గారు చెప్పినట్టు ఏదో బీజేపీకి సంబంధించి కొద్దిగా దూరంగా ఉన్న వాళ్ళతోటి మాట్లాడతలేరు, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఇలా మా ఎజెండా ఏంది?
ఓకే. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోవాలనేది ఎజెండా ఉన్నది. దానికోసం కలిసి వచ్చేటోళ్ళు ఎవరితోటైనా కలుపుకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితిగా కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ సందర్భంలో అనేక రాష్ట్రాలకు వెళ్ళి చర్చలు జరిపిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ తాను చెప్పినట్టు ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ 8 సంవత్సరాల్లో అనేక రంగాలలో అభివృద్ధి జరిగింది. అనేక పథకాలు కేంద్రం సైతం కూడా కాపీ కొట్టి అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సందర్భం ఉంది. కాబట్టే ఇలా సెంట్రల్ లో స్పేస్ కనిపిస్తా ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు డెఫినెట్ గా ఒక ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేయాలంటే ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. దాంట్లో అందరూ ఉలికిపడడం ఎందుకు? బీజేపీ కావచ్చు కానీ కాంగ్రెస్ కావచ్చు కానీ ఉలికిపడడం ఎందుకు? చూద్దాం ఏం జరుగుతుందో. కేంద్రంలో కూడా డెఫినెట్ గా స్పేస్ ఉన్నది కనిపిస్తా ఉన్నది కదా మనకు. పడ్డట్టు అనిపిస్తోందా? అంతే కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఎండల లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడేమో చేసిండ్రు, అక్కడికి ఎందుకు పోతున్నా అంటుండ్రు. లేకపోతే ఇప్పుడు మన దయాకర్ అని ఏం చెప్తా ఉన్నానంటే మన వాళ్ళ తనయుడి కోసం సెంట్రల్ పోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఎవరు తనయుల కోసం కాదండి, రాష్ట్ర ప్రజల కోసం చేసే అభివృద్ధిని దేశ ప్రజలకు కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఎవరిని కలుపుకొని పోతారో, ఎవరు మద్దతు దర్బార్ నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి రోజు మహిళా దర్బార్ నిర్వహించారు. దయాకర్ గారు, ఈ ప్రజా దర్బార్ పై మీరు ఏమంటారండి? ఎందుకంటే కాంగ్రెస్ లో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరేమో ఇది చక్కటి నిర్ణయం అని చెప్పేసి మహిళా నేతలు వెళ్ళి కలిసి కూడా వస్తున్నారు. కొందరేమో దీని వెనక బీజేపీ ఉండి నడిపిస్తోంది, రాజకీయంగా లబ్ధి కోసమే బీజేపీ నడిపిస్తోందని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకు ప్రజా దర్బారు ఒక గవర్నర్ పెట్టాల్సి వచ్చింది. రేపటి రాజకీయాలు ఇట్లనే ఉంటాయంటే మీకు కలిసి వస్తాయా అనేది ఆలోచించాలి. ఏంది ప్రజల్ని కలవకుండా, ప్రజా సంఘాలని కలవకుండా, లేదంటే రాజకీయ పక్షాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే రేపు విధానం అయితే, మీరు రేపు జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏముంటది? ఇట్లనే ఉంటది కదా పరిపాలన. ఇప్పుడు గవర్నర్ ఒక రాజ్యాంగబద్ధమైన ఒక వెసులుబాటు. ఆమె నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామి కాకపోయినా తన ప్రభుత్వాన్ని నిరంతరం వాచ్ డాగ్ లెక్క ఉంటూ, కస్టోడియన్ గా కాన్స్టిట్యూషన్ కు ఒక పెద్ద దిక్కు లెక్క ఉండే ఆమెనే మిమ్మల్ని విభేదిస్తున్నది ఎందుకు? అఫ్ కోర్స్ ఇంకో పొలిటికల్ స్టేట్మెంట్ ఇది. బీజేపీది మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అత్తాగోడల పంచాయతీ. ఇలా ఎందుకు గవర్నర్ మాత్రమే ప్రజా దర్బార్ పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు అది రాజకీయ దర్బార్గా మారుతుందనంటే, ఇలా బీజేపీ ఇక్కడ బలపడాలని చూస్తున్నప్పుడు మీరు అడ్డంకిగా ఉన్నారని భావించట్లే, మీతో కలిసే లబ్ధి పొందొచ్చని చూస్తున్నారు. కానీ అది పూర్తిగా ఏంటి, ఇంట్లో అత్తాగోడలు పంచాయతీ పెట్టుకున్నట్టే. నువ్వు కట్టెలు తేలేదు అంటే నువ్వు వంట ఉండలేదు, నువ్వు కూరగాయలు తేలేదు అంటే నువ్వు ఎవరో మంచి పెద్ద అది పరిష్కారం అవుతుంది. కానీ పెద్ద మనిషి ఉండకుండానే పంచాయతీ పెట్టుకుంటారు వాళ్ళు. నేను దానికి ఇంతకు ముందు చెప్పిన దానికి లక్ష్మణ గారు సమాధానం చెప్పాలి, మిత్రుడు మా రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఏమని? మీరు 15వ తారీఖు తర్వాత బీజేపీతో మేము ఓటేయలేము అని చెప్పగలరా అనేది ఒకటైతే, 2023లోగా మీరు తీసుకుంటారా వాళ్ళ మీద నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే, నీ అవినీతి లేకుండా కూడా ఎట్లా తీసుకోమంటారు అని దాకా మా రెడ్డి అంటారు. నేనేమంటున్నా, ప్రభుత్వాలుగా మీరు కలిసి ఉన్నారు, పార్టీలుగా మీరు రాజకీయం చేస్తున్నారు, దాని కొరకు గవర్నర్ వ్యవస్థను కూడా వాడుకుంటున్నారు. ఇది నా రాజకీయ విమర్శ. కానీ గవర్నర్ కలవడాన్ని నేను వ్యతిరేకించలేను. ఎందుకంటే రాజ్య వ్యవస్థలో సమానమైన అవకాశాలు లేకుండా ఈ ఒక వెసులుబాటుగా ప్రజల యొక్క అంశాలు వినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫిర్యాదుల బాక్స్ పెడితే అది నెగిటివ్ అయింది, ఫిర్యాదుల బాక్స్ పెట్టకూడదు. తన ప్రభుత్వం మీద తను ఫిర్యాదులు చేయమని చెప్పకూడదు. కానీ అర్జీలు తీసుకోవచ్చు కదా ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు. తనకున్న హక్కును వినియోగించుకుంటున్నా ఒక రకంగా ఫేవర్ చేస్తున్నది బీజేపీ ప్రభుత్వానికి అని కూడా కొంతమంది విన్నా. నిన్న మా పార్టీ నాయకులు కూడా పోయి, మహిళా కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి గారు అందరు కూడా పోయి కలిసి ఒక వే అవుట్, ఇక్కడ ఒక అంశం ఉంది అమ్మా, దీన్ని మీరు పర్సూ చేయండి అని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉన్నది. గతంలో కూడా ఏంది మందకృష్ణ గారు, నేను కోదండరామ్ గారు ఒక ర్యాలీ, ఈ రాజ్యాంగాన్ని వద్దు అని చెప్పి కేసీఆర్ గారు అన్నదాన్ని, రాజ్యాంగం వద్దు అన్న ముఖ్యమంత్రికి వ్యతిరేకం ఒక ర్యాలీ ఆ ప్రభుత్వం ఇస్తలేదమ్మా అని చెప్పి పోయి చెప్పుకున్నాం. చెప్పుకుంటే ఆమె కూడా ఒక లేఖ రాసింది ముఖ్యమంత్రి గారికి. అట్లా ఒక వ్యవస్థ ఉంది. బట్ ఇది బీజేపీ ర్యాలీల కోసము అంటే వీటి కోసము ఇవ్వట్లేదు అంటే అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉందా? గవర్నర్లు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాయా అంటే రిక్విజిషన్స్ అన్ని ఇవి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ర్యాలీల కోసం కానివ్వండి, ఇంకా పార్టీలకు సంబంధించిన ఇష్యూస్ కు సంబంధించి రిక్విజిషన్ రావడం, కొన్ని యాక్సెప్టెన్స్ ఉంటుంది, కొన్ని ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చెయ్యరు కొన్నింటివి. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు త్రూ గవర్నర్ ద్వారా వెళ్ళడము అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రభుత్వము, రాజ్య ప్రభుత్వం
అంటే ఎగ్జిక్యూటివ్ ఉంటారు, ఇప్పుడు ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ఉంటుంది. ఎన్నుకునే ప్రభుత్వము ఐడిల్ అయినప్పుడు, ఐసోలేట్ అయినప్పుడు రాజ్య వ్యవస్థ ఇనిషియేట్ అవుతుంది. దానికి ఆ హక్కు కలిగి ఉన్నది. ఆ హక్కు కలిగి ఉన్నదంటే ఇప్పుడు గవర్నర్ గారి మధ్యన ముఖ్యమంత్రి గారి మధ్యన సఖ్యత ఉంటే ఇలాంటివన్నీ ముఖ్యమంత్రి గారే రిసీవ్ చేసి దాన్ని రిజాల్వ్ చేస్తుంది అనుకోండి. గవర్నర్ గారు ఎందుకు అప్పుడు ఆయన గవర్నర్ ఈస్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంకి కస్టోడియన్ గా రాజ్యాంగ వ్యవస్థను కాపాడే వ్యవస్థగా గవర్నర్ ఉంటాడు. మీరు లేరు అని వారు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా గవర్నర్ గారు. అలాంటప్పుడు మీ మధ్యన సఖ్యత లేనిది రాజకీయాల కోసమేనా నిజంగా ప్రజల కోసం? లక్ష్మీనారాయణ గారు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పకనే చెప్తున్నాం. గవర్నర్ ఒక పొలిటికల్ నేతగా వ్యవహరిస్తున్నారు కానీ గవర్నర్ గా వ్యవహరించట్లేదు అని చెప్పేసి అన్నారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ప్రగతి భవన్ కు రాజ్భవన్ కి మధ్య గ్యాప్ రావడానికి ఆజ్యం పోసింది. మొదటి నుంచి కూడా గవర్నర్ వ్యవస్థ నుంచే, అంటే గవర్నర్ నుంచే వచ్చింది అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శకు అంటే దూరం ఉంది. అది ఖచ్చితంగా ఎవరు కాదనలేనటువంటి నిజమే. మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారాన్ని కట్టబెట్టాడు. అధికారాన్ని కట్టబెట్టినాక ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ కేంద్రంగా మిగతా మంత్రులు కానీ, సెక్రటరీలు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వీళ్ళ ఆధారంగా రాష్ట్రాన్ని నడపాల్సినటువంటి అవసరం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్కే పోకపోయాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ తలుపులు సామాన్యులకు తెలుసుకోకపోయాయి. కాంట్రాక్టర్లకు లేకపోతే ఇతరత్ర లావాదేవీలకు అది ఆలవాలమైనటువంటి తెలంగాణ ప్రజలకు జరగవలసిన పనులు జ్యోత్స్న గారు ఎప్పుడు కూడా రాజకీయంగా ఏదో నెట్టు వేయాలనే ఉద్దేశంతో సెక్రటరీకి పోతలేడు, లేకపోతే ప్రగతి భవన్కి తలుపులు తెరుచుకుంటలేవు, లేకుంటేనే 8 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగుతున్నదా, లేకుంటేనే 5 సంవత్సరాల తర్వాత రెండోసారి ప్రభుత్వంలో 88 సీట్లతోటి ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చిర్రా? అంటే అంతకంటే రెట్టింపుగా చేస్తేనే కదా. ఫస్ట్ సారి ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు వచ్చిన సీట్లు 63, సెకండ్ సారి ప్రభుత్వం వచ్చినప్పుడు 88 సీట్లు వచ్చినాయి మాకు. మళ్ళీ మా ప్రభుత్వాన్ని చూసి అనేక రాజకీయ పార్టీల నేతలు కేసీఆర్ గారికి అండగా నిలవడానికి మిగతా రాజకీయ పార్టీ నేతలు మా పార్టీలకు వచ్చారు. అంటే బట్టిగానే వస్తారా ఇట్లా? అంటే ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నది కాబట్టే కదా, బ్రహ్మాండంగా ఉంది కాబట్టే కదా. అంటే పరిపాలన కొనసాగుతలేదు, మీకు ఆ సెక్రటరీ లేదని చెప్పడం ఇది సరైంది కాదు అనేది నేను లక్ష్మీనారాయణ గారికి చెప్పదలుచుకున్నాను. లక్ష్మీనారాయణ గారు, వాసుదేవరెడ్డి గారి ఆవేదన మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే 43 స్థానాలు వచ్చేటువంటి అవకాశ పరిస్థితి ఉన్నప్పుడు సర్వేలలో మరి రజత్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గా 40 లక్షల ఓట్లు గల్లంతైనాయని తను మన్నించాలని చెప్పారు. మరి ఆ 40 లక్షల ఓట్ల విషయంలో మరి 88 స్థానాలు వచ్చే దాంట్లో మరి వాటి పాత్ర ఎంత ఉన్నదో ఒకసారి వాసుదేవరెడ్డి గారు సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఇకపోతే నేను మీరు జోక్యం ఓట్లు గల్లంతైనాయి ఆడలేక ఇప్పుడు ఆ రజత్ కుమార్ గారు ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన ఇవాళ 16,000 ప్లేట్ చొప్పున భోజనాలు పెడతారు ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ ఫంక్షన్ కి సంబంధించిన దీంట్లో నీతి ఎంత ఉంది, అవినీతి ఎంత ఉంది అనేటువంటిది మనము దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వము ఏ రకంగా వచ్చింది అనేటువంటి దాంట్లో ఇంత భారీ సీట్లు ఎలా గెలిచింది అనేటువంటి దాని విషయంలో మనం ఒకసారి అంతర్గతంగా మదన చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలను ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించమని శాసనసభకు పంపిస్తారు. గత శాసనసభలో రేవంత్ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారు. ఈ శాసనసభలో 3 రాజాసింగ్ గాని, రఘునందన్ గాని, ఈటల రాజేందర్ గారిని ఏ రకంగా సస్పెండ్ చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను మకిలపరిచారో మనం చూసినాం. ఇటువంటి గవర్నర్ గారి ప్రసంగంతో ఆరంభం కావాల్సినటువంటి బడ్జెట్ సమావేశాలను ఏ రకంగా గవర్నర్ గారిని అవమానపరిచారో మనం చూస్తాం. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రజలకు ఆలంబనగా గవర్నర్ గారు స్వతహాగా ముందుకు వచ్చింది. మరి ఎందుకంటే గవర్నర్ గారికి స్పందించే స్వభావం ఉన్నది. కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో పడుకుంటే హాస్పిటళ్లలో పర్యటించి ఆ హాస్పిటల్ పేషెంట్లకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి హృదయం ఉన్నటువంటి గవర్నర్ గారు
సమస్యలు ఇటువంటి ఇవాళ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమస్యల విషయంలో మీకు నేను గవర్నర్ గా ఉత్సవ విగ్రహంగా కాదు, గవర్నర్ గా ఈ రకమైనటువంటి స్థితులలో కనీసం చెప్పుకోవడానికి, మీకు భరోసా ఇచ్చేదానికి, మీకు మీ సమస్యల విషయంలో ప్రభుత్వానికి ఎండార్జ్ చేసేదానికి నేను ఉన్నా అని చెప్పి దర్బారు నిర్వహిస్తా ఉన్నారు. ఇది ప్రజల కోసం నిర్వహిస్తున్నటువంటి దర్బారు. ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు పెట్టమనండి, ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు పెట్టమనండి. మంత్రులను మరి ఏదైతే ఇవాళ మంత్రులను ప్రజా దర్బారు పెట్టమనండి. సమస్యలు రాజ్భవన్ దాకా రావు కదా, పెట్టినటువంటి దర్బార్లను సమస్యలు పరిష్కరించమనండి. ప్రజలకు ముఖం చూపించలేనటువంటి పరిస్థితులలో ప్రజలకు చెప్పుకోవడానికి దిక్కులేనటువంటి స్థితులలో ఇవాళ గవర్నర్ గారినే గౌరవించలేనటువంటి ఈ వ్యవస్థలో ప్రజలకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంటది? ఆ విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం గవర్నర్ గారు. ఇలా ఒకటి జ్యోత్స్న గారు, ఒకటి ఎండల లక్ష్మీనారాయణ గారు రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, ఎందుకంటే వారు బీజేపీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మాట్లాడాల్సిందే. ఇవాళ ఒక్కటి కనుక గమనిస్తే, ఎందుకంటే సీనియర్ నాయకులు దయాకర్ గారు కూడా ఉన్నారు, ఉద్యమకారుడు. ఎండల లక్ష్మీనారాయణ గారు కూడా ఉద్యమకారుడు. వారి గెలుపు కోసం మేము కూడా పనిచేసినాం ఆనాడు ఉప ఎన్నికల్లో రాజీనామా చేస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో. ఇవాళ ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటిది అంటే, ఇలా ఎక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పి గవర్నర్ గారు ప్రజా దర్బార్ పెడతా ఉన్నారండి? ఎక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న గవర్నర్కి ఎంత మర్యాద ఉండేదండి? ఇలా ఒక ప్రగతి భవన్కు ప్రత్యామ్నాయంగా రాజ్భవన్ను వేదిక చేయాలని ఒక ఆలోచన ఇలా చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీగా ఇలా అవునన్నా కాదన్నా ప్రజా దర్బార్ వెనుక బీజేపీ నాయకుల హస్తం ఉన్నది డెఫినెట్లీగా. ఇలా నిన్న పెట్టిన ప్రజా దర్బార్లో నేనే స్వయంగా ఒక ఎన్జిఓ తోటి మాట్లాడాను. ఒక ఎన్జిఓ నిన్న గవర్నర్ దగ్గరికి పోయిండ్రు, వారు నా దగ్గరికి వచ్చిండ్రు. నేను ఒక డిజబిలిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఒక క్యాన్సర్ పేషెంట్ని పట్టుకొని గవర్నర్ దగ్గరికి పోతే, నువ్వు కూర్చోపోమ్మ నీతో తర్వాత మాట్లాడతా అని ఇట్లా చెప్పి ఆడ కూర్చుండబెట్టింది. ఆడ మాట్లాడింది 10 నిమిషాలు. పోయిన వారికి కనీసం వాటర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక రెడ్ క్రాస్ నుంచి వెళ్ళిన వారికి మాత్రమే లంచ్ ప్రొవైడ్ చేసిండ్రట. దాదాపు మిగతా జిల్లా నుంచి ఇవాళ ఎవరి దర్బారు పెట్టినా వస్తారండి. హెచ్ఎంటీవీ నుంచి మీరు పెట్టండి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టండి, డెఫినెట్గా 1000 మంది మీ దగ్గరికి వస్తారు. డెఫినెట్ ఉంటాయండి, సమస్యలు ఉంటాయి, ఉండేయని కాదు. అన్ని సమస్యలు మనం దేవులం కాదు కదండి తీర్చడానికి. డెఫినెట్గా సమస్యలు ఉంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు చేసే పని ముఖ్యమంత్రి గారు చేస్తారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే కాన్ఫరెన్స్ లో ఉన్నారో వారి పనులు వారు చేస్తా ఉన్నారు. కాన్ఫరెన్స్ లో వారు ప్రజల మధ్యలో తిరుగుతా ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా ఉన్నారు. పరిష్కారం కావాలంటే త్రూ యంత్రాంగం నుండే వెళ్తుంది. పూర్తి స్థాయిలో అది సమస్య పరిష్కరించాల్సింది ప్రభుత్వం అయి ఉంటుంది. మరి రిక్విజిషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే వ్యతిరేకత ఉంది, గవర్నర్ను పట్టించుకోవట్లేదు, అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అని ఇవన్నీ అంటున్నారు, ఈ రిక్విజిషన్స్ పట్టించుకోకపోతే అక్కడ దాకా వచ్చిన ప్రజల పరిస్థితి ఏంటి? ఆ సమస్యలు ఎవరు నెరవేరుస్తారు ఏంటి? అంటే కేవలం అంటే కుదరని పనినే రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఏమైనా? డెఫినెట్లీ అది 100% అది వాస్తవం. క్వశ్చన్ అడుగుతున్నాను లక్ష్మీనారాయణ. అంటే ఇది మీరే అంటున్నారు కదా కుదరని పని చెయ్యట్లేదు అని చెప్పేసి. అసలు మామూలుగానే చేయని వాళ్ళు, గవర్నర్ తో విభేదిస్తున్న వాళ్ళు, గవర్నర్ ఇచ్చినటువంటి వాళ్ళ దరఖాస్తులను అక్కడ దాకా పంపించి సమస్య పరిష్కారం అయ్యే దిశగా చూసే అవకాశం ఉందా? కుదరదని మీరే అంటున్నారు. మరి కుదరని పనికి ఈ మీటింగ్ ఏంటి? ఇప్పుడు గవర్నర్ గారిని గౌరవించినటువంటి ఈ వ్యవస్థలో సామాన్యుడికి ఎదురవుతున్నటువంటి సమస్యల విషయంలో ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వానికి పంపించేటువంటి దానికోసం గవర్నర్ గారు నడుగట్టారు. ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించినటువంటి పరిస్థితులు. ఇంకొక విషయం ఏంటంటే, నేను వాసుదేవ్ రెడ్డి గారికి ఒక విషయం అడుగుతా ఉన్నాను. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల దగ్గర దర్బార్ నిర్వహిస్తున్నారు కదా, వాటికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఎందరి సమస్యలు వచ్చినాయి, ఏ సమస్యలు పరిష్కారం అయినాయి, ఏ సమస్యలు పరిష్కారం కాదు, తూతు మంత్రంగా నిర్వహించి ప్రజలను ఎవ్రీ మండే ఉంటది గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ ఆఫీస్ లో. కలెక్టర్ గారు కూర్చుంటా ఉన్నారు, కలెక్టర్ గారు లేకుంటే అడిషనల్ కలెక్టర్ గారు కూర్చుంటా ఉన్నారు. చాలా సమస్యలు జిల్లా లెవెల్లో పరిష్కారం అవుతున్నాయి. మీరు పరిష్కారం కావాలని మీరు ఎట్లా అంటారు? మరొక విషయం, పరిష్కారం కావాలని మీరు ఎట్లా అంటారు? వాటి గురించి తెలియదా అని అంటున్నారు అధికార పార్టీ నేతలు. దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా ఇది అది కోట్ చేస్తూ చెప్పండి. మిత్రుడు వాసు చెప్పినట్టు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం పని చేస్తున్నాము అనేది వచ్చింది కదా. ఉద్దేశపూర్వక రాజ్యాంగ ఉల్లంఘన. ఇప్పుడు సెక్రటరియట్ అనేది ముఖ్యమంత్రి రోజువారీ ఆఫీసు.
పోతున్నారా? ముఖ్యమంత్రి ఆఫీస్కి పోతున్నాడా? సెక్రటరేట్ ఉన్నది కదా, ఇప్పుడు కొత్త సెక్రటరేట్ వచ్చినాక పోయేది తర్వాత. ఇప్పుడు ఉన్న సెక్రటరేట్ పోతున్నారా? ఓన్లీ ప్రగతి భవన్ లో మీ ప్రైవేట్ కార్, ఇప్పుడు అది అదేంది ముఖ్యమంత్రి గారి నివాసం, అది అఫీషియల్ కాదని. తర్వాత మీరు ఇక ఫామ్ హౌస్ అంటే అది ఆయన ఏంది వ్యవసాయ క్షేత్రం, ఆయన ఎప్పుడైనా పోవచ్చు, ఆయన రైతుగా కూడా పోవచ్చు, ఎవరేం కాదనలేదు. కాకపోతే అది రాజకీయ విమర్శల కొరకు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటారు, దాన్ని వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, పక్కన పెడతాం. బట్ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత నుంచి ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగోల్లంఘన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇలా ప్రతిపక్షాలకు కలవాలి, ఆ ప్రజలకు కలవాలి, అలాంటప్పుడు గవర్నర్ చేస్తున్నది. సరే, అది కూడా నేను రాజకీయ ప్రజా దర్బార్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ విధంగా మీరు ముఖ్యమంత్రిని రాజ్యాంగ పరిధిలోకి తీసుకురావచ్చు, కానీ బీజేపీ అట్లా చేస్తలేదు కాబట్టి ఆమె చేయట్లేదు. ఆమె బీజేపీ కంట్రోల్లో ఉందని చెప్పడానికి ఒక 10% మాత్రం అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలవచ్చు, కలవకపోవచ్చు, అది వేరు విషయం. కలవాలని కూడా ఆమె డిస్క్రిప్షన్ కు ఉంటది, ఆమె హక్కు అది. బట్ ఇవాళ నడుస్తున్న చర్చ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ దర్బార్లుగా నడుస్తుందా, ప్రజలు వర్సెస్ ప్రజా దర్బార్లుగా నడుస్తుందా? ఇప్పుడు కలెక్టర్లు అన్నారు, కలెక్టర్ల ప్రజా దర్బార్ అనేది ప్రతి సోమవారం. అండ్ చూడాలి అండి, అంటే ఈ ప్రజా దర్బార్ పొలిటికల్ దర్బార్ అయింది అని చెప్పేసి గవర్నర్ గారికి మైనస్ పాయింట్స్ వేస్తుందా, బీజేపీకి మైనస్ పాయింట్స్ వేస్తుందా, లేదంటే పాలన వైఫల్యం ఉంది, ప్రజల్ని కలవట్లేదు అన్నటువంటి విమర్శలతో ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్ అవుతుందో మరి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. వాసుదేవ్ రెడ్డి గారు, దయాకర్ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.